సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో స్వామి నారాయణ గురుకుల పాఠశాల యాజమాన్యం విద్యార్థుల ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో మద్యం, పొగాకు, సిగరెట్లపై చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని శివాజీ విగ్రహం నుండి మొదలుకొని లైఫ్ స్టైల్ కాంప్లెక్స్ వరకు నిర్వహించారు. విద్యార్థులు బస్టాప్లో ఉన్న ప్రయాణికులకు పూర్తిగా పొగాకు, గుట్కా, మద్యములకు దూరంగా ఉండాలని తెలిపారు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని, దానివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ముఖ్యంగా యువత కూడా అలవాట్లకు బానిసవుతున్నారని, దీనివల్ల సమాజంలో నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. My name is Fasin Naik from grade 6. Today we have a de-addiction rally here from the Sri Swaminarayan Gurukul International School. Today here in Zairabad we met so many great dignitaries like MLAs and many great people. We welcomed them and they also told us what to do and how to do the publicity and tell them about this. In society nowadays many people are smoking and drinking. So these drugs are very bad for them. That's why we are doing this de-addiction rally so that they can become aware of this, what are the harmful effects of those alcohol and all those drugs. We are also telling what to do and what not to do, do's and don'ts. So it is very important. I am also very thankful that I am studying in such an institution. Thank you, Jai Swaminarayan. జై స్వామినారాయణ. మేము శ్రీ స్వామినారాయణ గురుకుల స్కూల్ నుంచి టీచర్లు, ప్రిన్సిపాల్, డైరెక్టర్, విద్యార్థులందరూ కలిసి ఇక్కడికి వచ్చాము. మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇటువంటి చెడు అలవాట్లు గురి కాకుండా వాళ్ళకు మా స్వామీజీలసే మంచి సద్విద్య బోధిస్తాము. ఆ యొక్క లక్షణాలతో మా విద్యార్థులందరూ కూడా మంచి విద్య, సద్విద్య, బ్రహ్మ విద్యతో కలిగినటువంటి విద్యను అభ్యసిస్తూ అదేవిధంగా సమాజానికి కూడా మా వంతుగా ఎంతో కొంత సహాయకారం అందిద్దామనే ఉద్దేశంతో లాస్ట్ శనివారం పూట మేము వేదరు వెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మా విద్యార్థుల యొక్క ప్రోగ్రామ్ను చూసి చాలా ఆశ్చర్యకంగా మా దగ్గరికి వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్కు అప్రిషియేట్ చేసి మాకందరికీ సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ఈ యొక్క జహీరాబాద్ పట్టణం నందు ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఆ కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు కూడా చెడు వ్యసనాలకు లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, అదేవిధంగా డ్రగ్స్కు అలవాటు పడి పొగాకు తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చాలా చెడు ద్వారా నశింపజేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క కుటుంబంలో చాలా మంది ఆ యొక్క చెడు వ్యసనాల ద్వారా డబ్బులు లాస్ అవుతున్నారు, అదేవిధంగా సంసారం లాస్ అవుతున్నారు, అదేవిధంగా కుటుంబ సభ్యులను లాస్ అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవడంతో కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే వాళ్ళకు లక్షలాధిపతి డబ్బులు వేచించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి రాని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ యొక్క అవేర్నెస్ ద్వారా ఈ కాలేజీ పిల్లలందరూ కూడా ఈ యొక్క మంచి ఉద్దేశం కలిగించుకొని వాళ్ళు మా యొక్క పిల్లల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎటువంటి చెడు అసనాలకు లోను కాకుండా మంచి భావి భారత పౌరులుగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా యొక్క మేనేజ్మెంట్ మా అందరికీ ఈ విధమైనటువంటి ఆలోచన కలిగించింది. ఈ ఆలోచనను మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని మా యొక్క ముఖ్య ఉద్దేశంగా ఎవరు కూడా చెడు వ్యసనాలకు లోను కాకుండా మేము ప్రజానికానికి అందరికీ చేతులు ఎత్తి జోడించేసి వాళ్ళకు నమస్కరిస్తున్నాం. మనము ఆ యొక్క డబ్బులు ఖర్చు పెట్టే బదులు వ్యసనాలకు పొగాకు కానీ, సిగరెట్ కానీ, మద్యపానానికి కానీ వాటికి ఖర్చు పెట్టే డబ్బులను మా స్వామీజీలు కానీ మేము కానీ మా పిల్లలకు ఇస్తాము. జ్యూస్ కానీ, పళ్ళు కానీ, వేరే ఏమైనా ఆరోగ్యకు సంబంధించినటువంటి ఫ్రూట్స్ తీసుకోండి. ఈ విధంగా మేము పిల్లలకి చెప్తాము. అదేవిధంగా వాళ్ళ పేరెంట్కి చెప్పి ఎవరైతే మా పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క పిల్లల యొక్క ఆలోచనని అర్థం చేసుకొని తాగే వాళ్ళుంటే తాగడం మానేశారు, తిరిగే వాళ్ళుంటే తిరగడం మానేశారు, డ్రగ్స్ తీసుకోవడం మానేశారు. వాళ్ళందరూ పేరెంట్స్ కూడా చాలా అప్రిషియేట్గా మా పిల్లలు చిన్న పిల్లాడు, ఆ పిల్లడికి 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలలో పిల్లాడు మాకు వచ్చేసి నువ్వు తాగొద్దు నాన్న, చెడు అలవాట్లు లోను కావద్దు నాన్న, ప్యాకాట ఆడొద్దు నాన్న, స్మోకింగ్ చేయొద్దు నాన్న అని చెప్తే
ఎంతో మా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తల్లిదండ్రులు మానేయడం జరిగింది. అటువంటి ఎగ్జాంపుల్ మా తల్లిదండ్రులు వచ్చేసి మా స్కూల్కు సరే మా పిల్లోడి ద్వారా నేను మారినాను, మా పిల్లోడి ద్వారా నేను ఈ చెడు అలవాట్లకు లోను కాకుండా మంచిగా ఉన్నాను మాకు చెప్పడం జరిగింది. సో అంతకు మించినటువంటి సొసైటీకి మేము ఇంకేం చేయగలుగుతాం? ఇదే మా యొక్క మంచి ఉద్దేశంగా మేము భావించేసి ఈ సమాజానికి ఎంతో కొంత మా వంతు సహాయం చేద్దామని వచ్చినందుకు వచ్చాము. సో మీరందరూ కూడా ఈ పోలీసు వాళ్ళు కానీ, ఈ మీడియా కానీ, ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. ఈ సహకారం ఎల్లప్పటికీ ఉంటే మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.